నెల్లూరు నగరంలోని కోటమెట్టలోని షాదీ మంజిల్లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సారథ్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్ ఇంతియాజ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాసం విరమింపచేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు నమాజ్ చదివారు. ముఖ్య అతిథులు ప్రజాప్రతినిధులకు దివ్య ఖురాన్ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన సందేశాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మన భారతదేశం సర్వమతాల సమ్మేళనమని, మన దేవుళ్లు వేరైనా మనం కలిసి మెలిసి ఉంటామని తెలిపారు. నెల్లూరు జిల్లాకు ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయని అన్నారు. అబ్దుల్ అజీజ్ ముస్లింల కోసం ఎంతో శ్రమిస్తున్నారని, వారి ఉన్నత చదువులకు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారని, అందరినీ ఉన్నతంగా చదివించాలని కోరారు. అనంతరం అజీజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, మైనారిటీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కానీ ఇది ఒక ఆనవాయితీ గవర్నమెంట్ చేయడం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక ప్రజల్లో అందరిలో ఒక సంతోషంగా ఈ యొక్క ఇఫ్తార్కి రావడం జరిగింది. మరి ఈ యొక్క రంజాన్ పవిత్ర మాసంలో యావత్ ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఇప్పుడే రవిచంద్ర గారు చెప్పినట్టు ప్రపంచం మొత్తం అల్లకల్లోలుగా అయిపోయింది. పవిత్ర మాసాల్లో యుద్ధాలు చేసుకోవడం, ఇటువంటి అన్ని ఆ భగవంతుడు త్వరతగా ఆపి ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రము, మన దేశము సుఖశాంతులతో ఉండాలి, మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి, మన నాయకులందరికీ ఇంకా ఆ భగవంతుడు ఇంకా బలాన్ని ఇవ్వాలి, అడ్మినిస్ట్రేషన్ అందరు కానీ ఇంకా వాళ్ళకి శక్తినిచ్చి ఈ రాష్ట్రం ముందుకు పోయేటట్టు ఆ అల్లాని ప్రార్థించామని తెలియజేస్తూ, మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్రమైన రంజాన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో జిల్లా సంబంధించిన అందరూ ప్రోటోకాల్ ప్రకారం అందరూ రావడం జరిగింది. చాలా పెద్ద స్థాయిలో ఈ విందు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 పైన మంది ఇక్కడ వచ్చి ఈరోజు దీనిలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మంచి మంచి ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా చాలా ప్రతిష్టమైన రూపంలో చేయడం జరిగింది. అన్ని వర్గాలకి అభివృద్ధి జరగాలి, ఎవరు కూడా వెనకాల ఉండకూడదు. ఇన్క్లూజివ్ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. థ్యాంక్ యూ. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.